సంగారెడ్డి జిల్లాలో చీమల ఫోబియాతో ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. కూతురు జాగ్రత్త అంటూ నోట్బుక్ లో సూసైడ్ నోట్ రాసిపెట్టి మరీ చీరతో ఫ్యాన్ కు ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శర్వా హోమ్స్ లో శ్రీకాంత్, చంద్రమోహన్, మనీషా నివాసం ఉంటున్నారు. భార్య మనీషా చీమల ఫోబియాతో బాధపడుతుండటంతో ఆమెను హాస్పిటల్లో చూపించారు కుటుంబ సభ్యులు. భర్త శ్రీకాంత్ డ్యూటీకి వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేని టైం చూసుకొని మనీషా ఇంట్లో చీరతో ఉరివేసుకొని సూసైడ్ చేసుకుంది. భర్త శ్రీకాంత్ ఇంటికి వచ్చేసరికి బెడ్రూమ్ డోర్ లాక్ పెట్టి ఉండటంతో స్థానికుల సాయంతో లోనికి వెళ్లారు. ఆ చీరతో ఉరేసుకొని కనిపించింది మనీషా. అదే రూమ్ లో ఓ నోట్బుక్ లో చీమలతో బ్రతకడం నా వల్ల కావట్లేదు, కూతురు జాగ్రత్త అంటూ రాసిపెట్టి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అమీన్పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందుబాటులో ఉన్నారు అందించడానికి. దుర్గారెడ్డి, చీమల ఫోబియా అంటే అసలు ఏ విధమైనటువంటి వ్యాధి, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, ఇక్కడ చూస్తే మహిళ మాత్రం చీమల ఫోబియా బాధతో భరించలేను అని చెప్పి కొన్ని లెటర్లు రాసి తన 4 సంవత్సరాల కూతురు జాగ్రత్త అంటూ భర్తకు సుసైడ్ రూపకంగా ఒక నోట్బుక్ లో రాసి మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకుంది. అంటే గతంలో ఈమెనుగా చీమలకు సంబంధించిన చీమలు ఎక్కువగా తరచూ ఆమె కలలు వస్తున్నాయని చెప్పి, లేకుంటే కనిపిస్తున్నాయని చెప్పి, లేకుంటే ఆమె మీద పడి అంటే కరిచినట్టుగా వ్యవహరిస్తున్నాయని చెప్పి ఆమె ఉంటే ఆ విషయంలో కూడా కుటుంబ సభ్యులందరూ కూడా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కూడా ఆమె అందులో ఆ మనోవేదనకు ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తుంది. టెస్ట్ గురై కూడా కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినా, లేకపోతే వాళ్ళ డాక్టర్లు చెప్పినా కొంత ఆమె మౌనంగా ఉండడము, ఆ తర్వాత కూడా భరించలేకపోతున్నా అని చెప్పి వాటి అంటే ఆమెకు లోపల జరుగుతున్న అంటే విషయంలో పూర్తిగా డాక్టర్లు చెప్పినా గానీ పరిశీలన చేసుకోకపోవడం వల్లనే ఇలా ఆత్మహత్య చేసుకుందని చెప్పి కుటుంబ సభ్యులు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత నిజంగా ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారో, ఆ మహిళను ఎక్కడ చూపించారు, అసలు చీమల డిసీజెస్ ఏంటి, ఫోబియా వ్యాధి ఏ విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్లు ఏం చెప్పారని చెప్పి కొంత విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది. తన 4 సంవత్సరాల కూతురు జాగ్రత్త అంటూ లోటు రాసి చనిపోవడము అక్కడ కుటుంబ సభ్యులను కలిసివేసింది. ఆ తర్వాత పోలీసులు కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ చేశారు, ఏ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చారు, అసలు నిజంగా గతంలో ఈమె ఎవరికి వివరించిందని చెప్పి పూర్తిగా వివరాలు అయితే సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. సౌమ్య, అంటే మెంటల్ గా ఏదైనా డిజార్డర్ లో ఉన్నారా, లేదంటే నిజంగానే ఇలాంటి ప్రాబ్లం తో బాధపడుతున్నారా దుర్గారెడ్డి? అంటే ఇప్పటివరకు అయితే సమయం చూడొచ్చు. ఇదంటే ఈ చీమల ఫోబియా అనేది వ్యాధి అంటే కొంచెము అంటే దాదాపు చాలా రియర్ గా వస్తుంటాయి. దేశవ్యాప్తంగా ఒకరికో ఇద్దరికో ఉంటుంది తప్ప అలాంటి వాటి కౌన్సిలింగ్ ఆ తర్వాత వాళ్ళకు ఎందులో స్ట్రెస్ అవుతున్నారు ఏంటిదని చెప్పి ఆ వైద్యులు పరిశీలనలో చెప్పి తర్వాత కౌన్సిలింగ్ ఇస్తే కొంత వాళ్ళు మేలు అంటే దాదాపు అందులో నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. నిజంగా అలాంటి వ్యాధి రియర్ గా వస్తుంది కనుక డాక్టర్లు కౌన్సిలింగ్ ఒకరి కాకుండా మరొకరు, లేకుంటే ఆ నిపుణులైన దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఏంటి డిసీజెస్ ఏంటి, అసలు ఏ విధంగా ఆమె బాధపడుతుంది ఏంటి అనే వివరాలు పూర్తిగా ఆమెకు అర్థమై, లేకుంటే అంటే మెంటల్ గా కొంచెం ఏమన్నా అబ్సెంట్ గా అవుతుందా, లేకుంటే ఏంటి పరిశీలించి ఆ మందులు రాసి, లేకుంటే కౌన్సిలింగ్ ద్వారా కూడా ఇట్లాంటి కొంత సమయం పట్టి కొంత న్యాయం జరిగే కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఈమె ఈలోపే ఆందోళనకు గురవడము, ఆ తర్వాత కూడా స్ట్రెస్ గురవడము, చీమల ఫోబియా వ్యాధితోటి నేను భరించలేకపోతున్నాను, నేను చనిపోతానని చెప్పి చనిపోవడం బాధాకరంగా కుటుంబ సభ్యులతో పాటు అక్కడ ఉన్న స్థానికులు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు ఏంటిది అని చెప్పి కూడా కొంత సమయం పట్టే అవకాశం అయితే మనకు తెలుస్తుంది. స్వామి, అంటే గతంలో వాళ్ళ హస్బెండ్ ఏం చెప్తున్నారు దుర్గారెడ్డి? ఏదైనా చూసి భయపడడం కానీ, వేరే జంతువులను చూసి భయపడడం కానీ, కొంతమంది చిన్న చిన్న బొద్దింకలను చూసి కూడా భయపడుతూ ఉంటారు కదా, అలాంటి ఫోబియా ఏమైనా అనుకోవచ్చా ఆ తరహా? లేదంటే క్రాంప్స్ రావటం కానీ గతంలో ఏదైనా జరిగి ఉండొచ్చా? అంటే వాస్తవానికి నిజంగానే ఈమె గత కొన్ని రోజుల నుంచి కూడా ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. కానీ వాస్తవానికి వైద్య దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఆమె ఎందుకు స్ట్రెస్ అవుతుంది, ఎందుకు ఆందోళనకు గురవుతుంది అని చెప్పి కూడా కొంత సమయం పట్టి వాటికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఆధారంగా వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళు ఎందులో స్ట్రెస్ అవుతున్నారు, ఇలాంటి చిన్న చిన్న క్రిమి కీటకాలు కావచ్చు, లేకుంటే ఇంట్లోకి వచ్చే బొద్దెంకలు, ఎలుకలు, ఇలాంటి వాటిని కూడా ఆమె అభద్రత భావంతో ముందుకెళ్తుందా, లేకుంటే
వలన ఆమె లోపలనే మనోవేదనకు గురవుతుందా, నిజంగా ఇట్లాంటి చిన్న చీమల వ్యాధితో అంటే ప్రతి ఇంట్లో చీమలు, ఈ బొద్దెంకలు ఇలాంటి వాటి కామన్ గా వస్తుంటాయి పోతుంటాయి, వాటికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కూడా ఆమె అలాంటి వ్యాధికి గురవుతున్న సందర్భంలో కుటుంబ సభ్యులు అండగా ఉండాలి. ఆ తర్వాత వాస్తవానికి హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత ఎలాంటి మందులు ఇచ్చారో, ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఆమెను ఒంటరిగా ఉండకుండా కొంత సేపుగా వాళ్ళకు చూసుకునే అవకాశం కల్పించాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం, ఆ తర్వాత కూడా మనోవేదనకు గురై తర్వాత తన 4 సంవత్సరాల కూతురు ఆ జాగ్రత్త అంటే లెటర్ రాసి చనిపోవడము ఆ కుటుంబ సభ్యులను కలిసివేసింది. భర్తకు కూడా వీళ్ళంతా కన్నీటి పర్యమవుతుంటూ కుటుంబ సభ్యులు కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు కనుక ఇలాంటి దేశవ్యాప్తంగా 1-2 అక్కడొకటి చోట మాత్రమే ఆ కేసులు నమోదవుతున్నాయి. వీటిపై కూడా వైద్య నిపుణులు ఏ విధంగా వాళ్ళు మనోవేదనకు గురవుతున్నారని కొంత వేచి చూసి, లేకుంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందించాలి, కౌన్సిలింగ్ ద్వారా న్యాయం అవుతుందా, లేకుంటే వీటికి ఏమన్నా వైద్య పరంగా ఎలాంటి మందులు అందించాలని చెప్పి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే ఇలాంటి వ్యాధికి గురైంది ప్రథమంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ మహిళను మాత్రం కనుక వైద్య నిపుణులు కానీ ప్రభుత్వం కానీ కొంచెం ముందుకెళ్లి ఆమెకు అంటే దాదాపు ఇలాంటి వ్యాధి వస్తే ఏ విధంగా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే తెలుస్తుంది. సౌమ్య, దుర్గారెడ్డి ఎంత కాలంగా ఈ ఫోబియాతో తను సఫర్ అవుతుందని చెప్తున్నారు? అంటే ఇప్పటివరకు అయితే ఈ ఫోబియా వ్యాధితో ఆమెకు 1 సంవత్సరం నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. నిజంగానే ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే ఒక 2-3 చోట్ల ఈమె ఇప్పటివరకు అయితే వైద్యులకు చూపించారు. మందులు వేసుకున్నా కానీ ఆమెకు తగ్గలేదా, లేకుంటే తగ్గినాక మందులు పనిచేస్తలేవా, లేకుంటే ఆమె మనోవేదనలో గురైందా అని చెప్పి వాళ్ళు ఏదైతే డాక్టర్ రాసిన లెటర్స్, డాక్టర్ రాసిన మందులు చిట్టి కానీ అవి కానీ లేకుంటే తీసుకొచ్చినా కానీ వేరే ఇతరులు చూసినా కానీ లేకుంటే ఇతర చోట్ల చూపించినా, 1 చోట 2 చోట్ల చూపిస్తే వాళ్ళు ఎలాంటి మందులు ఇచ్చారు, ఆమె ఎందులో గురవుతుంది అనే విషయంలో కొంత సమయం తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళినట్టుంటే బాగుండేది. కానీ ఆ రకంగా వాళ్ళు 1-2 చోట్ల చూపించినట్టున్నారు. వాళ్ళు చెప్పిన విధంలో కూడా ఆమె కొంత మనోవేదనతో ఎక్కువ ఈ చీమల బారిన పడి అంటే చీమలు సోబియా వ్యాధితో నేను బాధపడుతున్నా అని చెప్పి నేను భరించలేకపోతున్నా, నేను చనిపోవడమే కారణం అని చెప్పి ఆమె చనిపోయినట్లుగా కుటుంబ సభ్యుల ద్వారా కొంత మనకు సమాచారం అందుతుంది. నిజంగా వాస్తవాలు ఎన్ని చోట్ల చూపించారు, ఎక్కడెక్కడికి తింపారు అనేది కూడా పూర్తిగా కుటుంబ సభ్యులు చెప్పలేకపోతున్నారు. సౌమ్య, దుర్గారెడ్డి విచారణ ఏదైతే పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి వివరణ ఎప్పుడు ఇచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఈ కేసుకు సంబంధించి? అంటే ఇప్పటి వరకు అయితే కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్మహత్యగా మాత్రమే కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఆ దిశగా అమీన్పూర్ కు సంబంధించిన పోలీసులు ముందుకెళ్తున్నారు కనుక వాస్తవానికి ఒక పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత రిపోర్ట్ అనుసరించి ఆమె సీమల ఫోబియాతో బాధపడుతూ ఆమె ఏ విధంగా స్ట్రెస్ గురైందని చెప్పి దుర్గారెడ్డి మీరు అలాగే హోల్డ్ లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం మేము. ప్రజెంట్ మనకి అందుబాటులో ఉన్నారు డాక్టర్ ప్రభుకుమార్ ఈ కేసుకు సంబంధించి. ప్రభుకుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు, ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ కేసెస్ ఎప్పుడైనా మీకు మీ దగ్గర దాకా వచ్చాయా? ఇది మొట్టమొదటి అమ్మా. జనరల్ గా ఇదేంటంటే యాంట్స్ కి సంబంధించి చీమలకు సంబంధించి ఫోబియాని మెర్మికోఫోబియా అంటాము. ఇది ఒక రకమైనటువంటి సైకలాజికల్ డిజార్డర్, సైకియాట్రిక్ ప్రాబ్లం. జనరల్ గా ఈ మెర్మికోఫోబియా కాదా లేదా ఇన్సెక్ట్స్, స్పైడర్స్ వీటన్నిటి వల్ల కూడా వచ్చేదాన్ని అండ్ ఇంకా స్పైడర్స్ ఇతర ఇన్సెక్ట్స్ చూస్తే భయపడేదాన్ని ఎంటమోఫోబియా అంటాం. సో మర్మకోఫోబియా అంటే యాంట్స్ వల్ల వచ్చేదాన్ని మర్మకోఫోబియా. ఇలాంటివి యాంట్ మ్యాన్ సినిమా, ఓ సినిమా చూస్తే మీకు యాంట్ మ్యాన్ అని, ఆ సినిమాలో ఇంగ్లీష్ సినిమాలో ఈ విషయాలన్నీ మనకు అర్థం అవుతా ఉంటాయి. అయితే ఈ మర్మకోఫోబియా అనేది ఒక గ్రీక్ పదం. దీంట్లో రకరకాల సమస్యలు కనపడతా ఉంటాయి. ఈ జనరల్ గా వాళ్ళల్లో ఫిజికల్ సిమ్టమ్స్, ఫిజియలాజికల్ సిమ్టమ్స్, 2 రకాల సిమ్టమ్స్ ఉంటాయి అమ్మా. మనకు వినటానికి యాంట్స్ చిన్న చీమలే కదా, చీమలతో భయపడతారా అంటే తప్పకుండా. కొంతమందికి ఎత్తులు చూస్తే భయపడతా ఉంటారు, కొంతమందికి లోయలు చూస్తే భయపడతా ఉంటారు, కొంతమంది ఏమో ఎక్కడైనా క్లోజ్డ్ సర్క్యూట్ ఉన్న దగ్గర ఎక్కడైనా బాక్స్ లాంటి ప్రదేశాల్లో భయపడతా ఉంటారు. ఇది వింతేమీ కాదు, కానీ కొంతమందికి హెవీ ట్రాఫిక్ లో ఉంటే గాలి ఆడనట్టుగా అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా రకరకాల ఫోబియాలు మనకి కనపడతా ఉంటాయి. సో ఈ ఎంటమోఫోబియా లేదా మిర్మికోఫోబియా అనేది యాంట్స్ వల్ల వచ్చేటువంటి ఫోబియా. దీంట్లో ఫిజికల్ సిమ్టమ్స్ ఉంటాయి, ఫిజియలాజికల్ సిమ్టమ్స్ ఉంటాయి. ఫిజికల్ సిమ్టమ్స్ లోనేమో సివియర్ గా వాళ్ళకి చెమటబోయటం, తర్వాత హార్ట్ రేట్ పెరగటం, గాలి ఆడకపోవడం, హెడ్ఏక్ ఉండడం, చేతులు కాదులు పట్టేసినట్టు ఉండడం, నమ్నెస్ అనిపించడం అంటే స్పర్శ లేకుండా ఉండడం అనిపించడం, ఇలాంటివన్నీ ఫిజికల్ సిమ్టమ్స్ లోకి చూడొచ్చు మనం. ఫిజియలాజికల్ సిమ్టమ్స్ కూడా లైక్ ఎక్కువ ఆలోచనలు రావడం,
యాంగ్జైటీగా ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఇలాగా రకరకాల సమస్యలు మనం వీళ్ళలో ఫిజికల్ అండ్ ఫిజియలాజికల్ ఇలాగా 2-3 రకాల సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. ఈ ఫోబిక్ రెస్పాన్స్ అన్నది ఒకటి సైకలాజికల్ గా ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లేదా యాంగ్జైటీ డిజార్డర్స్ ఉన్నటువంటి కుటుంబాలలో, ఫ్యామిలీస్ లో ఇది కనిపించేటువంటి అవకాశం ఉందమ్మా. తర్వాత భయంకరమైన ట్రామా, చిన్నప్పటి నుంచి ఏదైనా ట్రామా అనుభవించేటువంటి ఫ్యామిలీలో పిల్లలు ఎవరైతే ట్రామాకు గురవుతారో, అంటే మానసిక వేదనకి గురవుతారో, ఇలాంటి వాళ్ళలో ఈ ఫోబియాస్ బాగా కనపడతా ఉంటాయి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే కర్ర చూస్తే పాములాగా, తాడు చూస్తే పాములాగా, ఇలాగ ఒక రకమైనటువంటి హాలూసినేషన్ లోకి వెళ్తారు. అంటే ఒక రకమైనటువంటి ఆలోచన విధానంలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. దీని మీద అనేక రకమైనటువంటి పరిశోధనలు రకరకాల యూనివర్సిటీలు కూడా చేశారు. దీంట్లో ముఖ్యంగా నేను ఇందా చెప్పినట్టుగా యాంట్ మ్యాన్ అనే సినిమా కనుక చూస్తే మీకు ఇలాంటి కండిషన్స్ కనపడతా ఉంటాయి. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా ఈ యాంట్ మ్యాన్ సినిమాలో ఏ విధంగా ఎలా ఎక్స్పోజ్ అయ్యి మనం వాటిని ఎదుర్కోవాలో కూడా వాళ్ళు బిహేవియర్ థెరపీస్ తర్వాత ఎక్స్పోజర్ థెరపీస్ అని కొన్ని ప్రత్యేకమైనటువంటి థెరపీస్ ద్వారా వారిని బాగు చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళకి ఏంటంటే ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్లు, ఇప్పుడు మనం ఈ లేడీ విషయం తీసుకుంటే ప్రత్యేకమైనటువంటి కౌన్సిలింగ్లు, మానసిక వైద్యుల సంప్రదింపులు ఇవన్నీ కనుక చేస్తే వాళ్ళలో ఆ ఫోబియాని మనం ఫోబియాని పోగొట్టడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ ఫోబియా కాకుండా వాళ్ళు ఈ విధంగా సూసైడ్ అటెంప్ట్ చేయకుండా కూడా మనం హెల్ప్ చేయగలుగుతాం. సో ప్రత్యేకంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం ఒక అంశం అయితే, కౌన్సిలింగ్ తో పాటుగా బిహేవియర్ థెరపీస్, తర్వాత ఎక్స్పోజర్ థెరపీస్, ఇలా కొన్ని థెరపీస్ చేయటం ద్వారా మనము ఈ పేషెంట్లు మరణించకుండా లేదా సూసైడ్ అటెంప్ట్ చేయకుండా మనం కాపాడటానికి అవకాశం ఉంటుంది. సో ఈ మెర్మికోఫోబియా లేదా ఎంటమోఫోబియా, స్పైడర్స్ చూస్తే ఫోబియా, లేదు ఇన్సెక్ట్స్ చూస్తే ఫోబియా, కొన్ని సైకియాట్రిక్ డిజార్డర్స్ లో కొంత సైకియాట్రిక్ పేషెంట్స్ లో కామన్ గా కనపడతా ఉంటాయి. మీరు సైకియాట్రిక్ పేషెంట్స్ లో కనుక గమనిస్తే ఈ విషయాలు వాళ్ళు తేటతెల్లంగా చెప్తా ఉంటారు. కర్ర చూస్తే పాము అని చెప్తా ఉంటారు వాళ్ళు, తాడు చూస్తే పాము అని చెప్తారు, లేదా కుక్కని నక్కని చూస్తే పులి సింహం అంటారు. ఈ విధంగా వాళ్ళలో రకరకాల ఫోబియాలు ఉంటాయి. ఇది ఒక రకమైనటువంటి ఫోబియా. తప్పకుండా దీనికి వైద్యం అయితే ఉంది. మానసిక వైద్య నిపుణులు లేదా జనరల్ ఫిజిషియన్స్ దీన్ని ట్రీట్ చేస్తారు. ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ద్వారా, ప్రత్యేకంగా వాళ్ళ కౌన్సిలింగ్ చేయడం ద్వారా మనం వారిని మరణించకుండా లేదా సూసైడ్ థాట్స్ నుంచి, యాంగ్జైటీ డిజార్డర్స్ నుంచి తప్పించడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ ఫోబియా మీరు అన్నట్లుగా అసలు ఈ ఫోబియా అనేది ఎలా మన లోపలికి ఎలా వస్తుందని అనుకోవచ్చు డాక్టర్ గారు? అంటే బ్రెయిన్ లో రకరకాల హార్మోన్స్ ఉంటాయమ్మా. ఈ రకరకాల హార్మోన్స్, వాటి డోపమిన్, ఇలా రకరకాల హార్మోన్స్ బ్రెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేస్తూ ఉంటది. వాటిలో హెచ్చు తగ్గులు జరిగినప్పుడు ఈ యాంగ్జైటీ హార్మోన్స్, కిడ్నీ పైన ఒక రకమైనటువంటి ఎడ్రినల్ గ్లాండ్, దాంట్లోంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్, బ్రెయిన్ లోంచి రిలీజ్ అయ్యేటువంటి హార్మోన్స్, ఇవన్నీ కూడా సమపాలల్లో ప్రాపర్ గా మన శరీరంలో ద్రవింపజేయాలి. అవి ద్రవించేటప్పుడు, స్రవించేటప్పుడు హెచ్చు తగ్గులు వచ్చినప్పుడు, తర్వాత నేను ఇందా చెప్పినట్టుగా మానసికంగా చిన్నప్పటి నుంచి వేధించబడినటువంటి వాళ్ళు, అంటే చిన్నప్పటి నుంచి ట్రామాకి గురి చేయబడినటువంటి పిల్లలు, వాళ్ళకి జీవితంలో ఒక భయం అనేటువంటి ఫోబియా అనేటువంటిది ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫోబియా, భయం అనేటువంటిది మానసికంగా ఏర్పడుతుందో వాళ్ళలో ఈ సమస్యలు ఈజీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఇప్పుడు సపోజ్ ఈ యాంట్స్ విషయం తీసుకుంటే, చీమలు కనపడగానే వాళ్ళు చీమలు లాగా అనిపించగానే వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. ఏందా చెప్పంటే కొంతమంది పైన బిల్డింగ్స్ కి వెళ్ళినప్పుడు కళ్ళు తిరిగి కిందపడిపోతా ఉంటారు. కొంతమంది రక్తం చూస్తే కళ్ళు తిరిగి కిందపడిపోతా ఉంటారు. కొంతమంది క్లోజ్డ్ సర్క్యూట్స్, అంటే బాక్స్ లాంటి ప్రదేశాల్లో ఉంటే వాళ్ళకి భయం, ఆందోళన. కొంతమంది ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే ఆందోళనకు గురై ఆయాసం అయిపోయి యాంగ్షియస్ స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. సో రకరకాల కండిషన్స్ వీటన్నిటికీ ట్రిగ్గర్ చేస్తాయి. ట్రిగ్గర్ పాయింట్స్ ఉంటాయి అమ్మా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంశం. నేను ఇందా చెప్పేట్టుగా ఒక్కొక్క పాయింట్ కి ఒక్కొక్క ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. ఇందాక నేను చెప్పేట్టుగా ట్రిగ్గర్ పాయింట్స్ అంటాం. ఈ ట్రిగ్గర్ పాయింట్స్ ఏంటి? కొంతమందికి స్పైడర్స్ ని చూస్తే కొంతమంది ట్రిగ్గర్ పాయింట్, అంటే తర్వాత కొంతమందికి ఇన్సెక్ట్స్ ని, పురుగులను చూస్తే ట్రిగ్గర్ పాయింట్. కాక్రోచ్ చూడగానే కొంతమంది చూస్తే, మీరు కాక్రోచ్ చూస్తే అరిచి కేకలు పెడుతుంటారు. అరిచి కేకలు పెట్టకుండా కొంతమంది చంపేస్తారు. సో ఈ ఫోబియా అని అనమాట. కొంతమంది బల్లులు చూస్తే భయపడతా ఉంటారు. ఈ విధంగా
రకరకాల ఫోబియాలు ట్రిగ్గర్ పాయింట్స్ అంటాం. ఈ ట్రిగ్గర్ పాయింట్స్ చూడగానే వాళ్ళకి యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది, ఆందోళన స్టార్ట్ అవుతుంది, భయాందోళనకు గురవుతారు, యాంగ్జైటీకి వామిటింగ్ సెన్సేషన్, కొంతమంది నాసియా వస్తుంది, కొంతమందికి హార్ట్ రేట్ పెరుగుద్ది, తీవ్రంగా చెమటలు పోస్తాయి, భయంతో యాంగ్జైటీతో చెమటలు పోస్తాయి, గుండె చప్పుడు పెరుగుతుంది. ఈ విధంగా రకరకాలుగా వాళ్ళకి ట్రిగ్గర్ పాయింట్స్ వల్ల అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళ బాల్యంలో జరిగినటువంటి ట్రామాస్ వాళ్ళ జీవితం మీద ఒక మార్క్ వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లల్ని భయాందోళన చెందకుండా జాగ్రత్తగా పెంచగలిగితే వాళ్ళకి ఇలాంటి ఫోబియాస్ రాకుండా మనం కాపాడుకోగలం. వచ్చిన తర్వాత కూడా చూసుకుంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారో మనీషాకి ఆల్రెడీ మెడిసిన్స్ కూడా డాక్టర్స్ ఇవ్వడం జరిగింది, మెడిసిన్స్ కూడా యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు. మెడిసిన్స్తో అవుతుందా, రిలీఫ్ అవుతుందా, లేదంటే సైకలాజికల్ మానసిక వైద్యులు దీనికి ప్రత్యేకమైనటువంటి మందులు ఇస్తారమ్మా. అట్లాగే అట్ ద సేమ్ టైం మానసిక వైద్యంతో పాటుగా వాళ్ళకి మనోధైర్యం చెప్తూ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేటువంటి వాళ్ళు ఉండాలి. కౌన్సిలర్స్ తోటి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ చేయాలి. మన భారతదేశంలో అటువంటి సాంప్రదాయం లేదు, కౌన్సిలింగ్ కి వెళ్ళేటువంటి ఆలోచన లేదు. జనరల్ గా భారతదేశంలో ఏమవుతుందంటే కౌన్సిలింగ్లు అనగానే నాకేమైనా మెంటలా, నాకేమైనా పిచ్చి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కౌన్సిలింగ్, ఆ సబ్జెక్ట్ మీద అవగాహన, పరిపక్వత ఉన్నటువంటి కౌన్సిలింగ్ సైకాలజిస్టులతోటి ప్రత్యేకంగా ఎప్పుడైతే క్లినికల్ సైకాలజిస్ట్ వాళ్ళతోటి కౌన్సిలింగ్ కనుక చేపిస్తే వాళ్ళకి బిహేవియర్ థెరపీస్ అని ఉంటాయి. మందులతో పాటుగా బిహేవియర్ థెరపీస్, తర్వాత సైకలాజికల్ థెరపీస్, ఎక్స్పోజర్ థెరపీస్ అంటాం. ప్రత్యేకంగా దీనికి ఎక్స్పోజర్ థెరపీస్ అని ఉన్నాయి. ఇవన్నీ కనుక వాళ్ళకి చేయగలిగితే మందులతో పాటు, అంటే ఇది ఎప్పుడు వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ చేస్తారంటే, ఇప్పుడు కొంతమంది మీరు చూస్తే కాక్రోచ్ చూడగానే భయంతో అరుస్తారు. భయంతో అరిచేది ఒక రకమైనటువంటి సన్నివేశం. ఆ భయం, అరుపులు, కేకలు దాటిపోయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏంటి? యాంగ్జైటీ, చెమటలు పట్టడం, గుండె రేటు పెరగడం, భయం ఇంకా ఎక్కువ అవడం, భయం లెవెల్స్ దాటిపోవడం. ఎప్పుడైతే భయం లెవెల్స్ దాటిపోతే నెక్స్ట్ అటెంప్ట్ సూసైడ్. దీనివల్ల నేను చనిపోతానేమో అనే భయం, కాబట్టి నేనే ముందే చచ్చిపోతానటువంటి ఆలోచన. ఈ విధంగా చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మందులతో పాటుగా వాళ్ళకి సైకలాజికల్ థెరపీస్ తో పాటుగా, వైద్యంతో పాటుగా మనం సెషన్స్, కౌన్సిలింగ్ సెషన్స్ చేసినట్లయితే వాళ్ళ లెవెల్ ఏ గ్రేడ్ లో ఉన్నారు, గ్రేడ్ 1, 2, 3, 4 గ్రేడ్స్ చూసుకొని గ్రేడ్ ని బట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ కమ్ థెరపీ, మందులు ఫస్ట్ మందుల కౌన్సిలింగ్ తర్వాత కౌన్సిలింగ్ ప్లస్ థెరపీస్, ఇట్లాగా రకరకాల మెడికల్ థెరపీ రకరకాలుగా ప్లాన్ చేసుకుంటూ వాళ్ళ గ్రేడ్స్ బట్టి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్యాధి యొక్క తీవ్రతను బట్టి మనం వైద్యం చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి ప్రభుకర్ గారు, థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ సార్. రైట్, చూస్తున్నాం కదా, రకరకాల ఫోబియాస్తో చాలామంది బాధపడుతుంటారు. కానీ కొంతమందే మెంటల్ డిజార్డర్ ఎఫెక్ట్ అయిపోయి సైకలాజికల్గా వాళ్ళ పేషెన్స్ దెబ్బతిని వాళ్ళు ఇలా సూసైడ్ చేసుకునే థాట్స్ వస్తాయి, సూసైడ్ చేసుకుంటారని చెప్పి ఒకవైపు డాక్టర్స్ చెప్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. గతంలో కూడా ఇలాంటి ఏమైనా అటెంప్ట్స్ జరిగాయా, మనిషి మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉన్నది అని చెప్పి డాక్టర్స్ దగ్గర, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పరిసరాల్లో కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి ఒకవైపు రకరకాల ఫోబియా తో బాధపడుతూ ఉంటారు. ఇటు బొద్దింకలను చూస్తే కానీ, బల్లులను చూస్తుంటే వణుకు పుట్టడం, అంటే చిన్నప్పటి నుంచి ఒకవైపు భయం అనేది లోపల ఉండిపోయి ఇలాంటి బిహేవియర్ వస్తుంది, ఇలాంటి లక్షణాలు ఉంటాయి అని చెప్తున్నారు. కానీ జెనెటిక్గా ఇలాంటి అవకాశాలు ఉండే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళు పెరిగిన తీరును బట్టి అనేక రకాలుగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి ఫోబియాస్ నుంచి బయటపడడానికి కౌన్సిలింగ్ అనే ఒక చికిత్స ఉంటుంది, దానిపై కూడా ఆధారపడే ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఒకవైపు డాక్టర్స్ కూడా చెప్తున్నారు.